హాయ్ లవ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. ఏపీ ఎఫ్స్ సంబంధించి ఈరోజు రాసిన షిఫ్ట్ 1 పేపర్ ఎలా వచ్చిందో సో ఈ వీడియోలో క్లారిటీగా అందిస్తాను స్టూడెంట్స్. సో మ్యాథ్స్ని ఎలా హ్యాండిల్ చేశారు, ఎంత టైం పట్టింది, ఫిజిక్స్ ఎలా వచ్చింది, ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు, అండ్ కెమిస్ట్రీ ఎలా వచ్చింది, ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు మీకు క్లారిటీగా చెప్తాను. అండ్ నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు ఎటువంటి టాపిక్స్ కానీ సో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు బాగా రాయగలుగుతారు. సో ఈ వీడియోని క్లియర్గా అందిస్తాను స్టూడెంట్స్. అండ్ టాప్ మార్క్స్ ఎంత గెయిన్ చేశారు ఈ పేపర్ ద్వారా, యావరేజ్గా ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి ఈజీగా, అండ్ మోడరేట్ క్వశ్చన్స్ ఎన్ని వచ్చినాయో క్లారిటీగా అందిస్తాను స్టూడెంట్స్. మరి వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మ్యాథ్స్ పేపర్, ఫిజిక్స్ పేపర్, కెమిస్ట్రీ పేపర్ చూసే ముందు కాలేజ్ దోస్త్ వాళ్ళది సో ఈ వాట్సాప్ బూట్ ద్వారా ఈ కింద మీకు లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేయండి. మీ నేమ్ అండ్ మీ కాలేజ్ నేమ్ ఎంటర్ చేసి మీకు ఏ స్లాట్ అనాలిసిస్ కావాలంటే ఆ స్లాట్ అనాలిసిస్ అక్యురేట్గా తెలుసుకోవచ్చు స్టూడెంట్స్. ఓకే, మ్యాథ్స్ వచ్చేసి మోడరేట్ టు హార్డ్ క్వశ్చన్స్ అయితే వచ్చాయి స్టూడెంట్స్, గమనించండి. ఈజీ క్వశ్చన్స్ అయితే మాత్రంకి 25 క్వశ్చన్స్ వరకు ఈజీ క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో చాలామంది స్టూడెంట్స్ చెప్పే విషయం ఏంటి అంటే బేసిక్స్ బాగా చదువుకోవాలి, ఎక్కువ ఫార్ములాస్ మీద గ్రిప్ ఉండాలి, కాన్సెప్ట్స్ గ్రిప్ అయితే ఎక్కువ ఉండాలని చెప్పేసి అంటున్నారు. సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చదువుకుంటే ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతున్నామని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అభిప్రాయం అయితే చెప్పారు. సో నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కావాలంటే నేను 100+ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చెప్పాను, అది కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. ఫార్ములాస్ కూడా ఇచ్చాను చూడండి, ఇంక మీరు ఎగ్జామ్ బాగా రాయగలుగుతారు స్టూడెంట్స్. ఓకే, సో ఈజీ క్వశ్చన్స్ ఓకే. మోడరేట్ క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్స్ వరకు వచ్చాయని చెప్పేసి అడిగితే మోడరేట్ అయితే ఒక 15 క్వశ్చన్స్ వరకు మోడరేట్ వచ్చాయి, మోడరేట్, అండ్ మిగతావన్నీ టఫ్ క్వశ్చన్సే ఉన్నాయని చెప్పేసి చెప్పారు. సో ప్రతి క్వశ్చన్ కూడా ట్విస్టెడ్గా ఎక్కువ టైం తీసుకుంటుంది. మ్యాథ్స్లో ప్రతి క్వశ్చన్ కూడా 2-3 ట్విస్టర్స్ కనిపిస్తున్నాయి అండ్ టైం ఎక్కువ లాగ్ అయిపోతుందని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. ఇంచుమించు 1 నుంచి 1.5 అవర్ అయితే మ్యాథ్స్కే ఇవ్వాలి, ఇచ్చినా కూడా సరిపోవట్లేదని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ మెన్షన్ చేస్తున్నారు. పేపర్ సాల్వ్ చేసేటప్పుడు చాలా టెన్షన్ అవుతుంది, ఎక్కువ టైం తీసేసుకుంటుంది. సో రాంగ్ ఆన్సర్స్ ఎక్కువ వస్తున్నాయి, అంటే ఏంటంటే సాల్వ్ చేసినా సరే కరెక్ట్గా ఆన్సర్ మ్యాచ్ అవ్వలేకపోతుందని చెప్పేసి చెప్తున్నారు. క్వశ్చన్లో ఉన్న బట్టి ఆన్సర్స్ గెస్ చేద్దామన్నా సరే ఆప్షన్స్ అన్ని సిమిలర్గా ఉంటున్నాయి. సో అసలు గెస్ చేయలేకపోతున్నామని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. మొన్న షిఫ్ట్ కూడా అదే చెప్పారు స్టూడెంట్స్. చాలా ఏం చెప్పారు, ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే చాలా బాగున్నాయి, మన పేపర్ చూసుకుంటే మాత్రం చాలా టఫ్ అని చెప్పేశారు. వీళ్ళు కూడా అదే చెప్తున్నారు, ప్రీవియస్ క్వశ్చన్స్ చూసుకుంటే చాలా ఈజీగా అనిపిస్తున్నాయి, పేపర్ మాత్రం చాలా టఫ్ వస్తుందని చెప్పేసి చెప్పారు. సో గెస్ చేద్దామన్నా ఆప్షన్స్ సిమిలర్గా ఉంటున్నాయి, ఏబి అండ్ సిడి ఆప్షన్స్ సేమ్గా ఉంటున్నాయి, అసలు గెస్ చేయలేకపోతున్నామని చెప్పేసి చాలామంది వాళ్ళు టెన్షన్ చెప్తున్నారు స్టూడెంట్స్. సో ఎంత ఉందంటే ఈ సమ్మర్ హాట్ ఎంత స్వెట్ వస్తుందో టెన్షన్కి అంత స్వెట్ వచ్చేస్తుంది సార్ అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. ఫ్యాన్లు ఉన్న ఏసీ ఉన్న టెన్షన్ మాత్రంకి స్వెట్స్ కారిపోతున్నాయి, అంత పేపర్ టఫ్గా అంత టెన్షన్గా ఉందని చెప్పేసి చెప్తున్నారు స్టూడెంట్స్. ఓకే, సో మీరు ఎవరైతే నెక్స్ట్ షిఫ్ట్ ఉన్నారో మీరు కాన్సెప్ట్స్, ఫార్ములాస్ అండ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూసుకోవాలి. ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కోసం 100+ మేము ఆల్రెడీ చెప్పాం, మ్యాథ్స్ చెప్పాం, ఫిజిక్స్ చెప్పాం, కెమిస్ట్రీ చెప్పాం, ఆ వీడియోస్ కింద ఉన్నాయి. అండ్ ఫార్ములాస్ చెప్పాము, ఫిజిక్స్ బేసిక్స్ చెప్పాము స్టూడెంట్స్, అవి మాత్రం నేర్చుకుంటే మీరు ఎగ్జామ్ బాగా హ్యాండిల్ చేయగలుగుతారు. సో దాదాపుగా మాత్రంకి మ్యాథ్స్లో చూసుకుంటే 80 మార్క్స్కి గాను గమనించండి స్టూడెంట్స్, 80 మార్క్స్ గాను ఒక 35 మార్క్స్ వరకు అయితే ఈజీగా చేయగలుగుతాం, ఈజీ టు మోడరేట్ ఈజీగా చేయగలుగుతున్నాము. మిగతా క్వశ్చన్స్ మాత్రంకి ఏం పెట్టామో ఎలా పెట్టామో మాకే అర్థం కావట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు స్టూడెంట్స్. సో 35 మార్క్స్ వరకు అయితే ఈజీగా మ్యాథ్స్లో క్రాక్ చేయొచ్చు, ఈజీగా క్రాక్ చేయొచ్చు, మిగతా మాత్రంకి చాలా కష్టంగా ఉందని చెప్పేసి చెప్తున్నారు స్టూడెంట్స్. సో మరి ఫిజిక్స్ ఎలా ఉందని మాట్లాడదాము. ఫిజిక్స్ అయితే డైరెక్ట్ క్వశ్చన్స్ అంటే మనకి ఫార్ములాస్ నేర్చుకుంటే అంట దాదాపుగా 9 క్వశ్చన్స్ రాయగలిగాం సార్ అని చెప్పేసి చెప్తున్నారు. సో ఫార్ములాస్ మెయిన్గా పెట్టుకోండి, బేసిక్స్ చెప్పండి స్టూడెంట్స్, ఆ వీడియో కింద ఉంది. ఫార్ములాస్ మెయిన్గా చేసుకోండి, ప్రీవియస్ క్వశ్చన్స్ చేసుకుంటే 9 క్వశ్చన్స్ ఈజీగా క్రాక్ చేయగలుగుతాం సార్. మనకి పోదు 9 క్వశ్చన్స్. ఇంకొక 4 క్వశ్చన్స్ అయితే మోడరేట్గా ఉన్నాయి, కొంచెం డెప్త్గా వెళ్తే మాత్రం 4 to 5 క్వశ్చన్స్ ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతామని చెప్పేసి అన్నారు. మిగతా క్వశ్చన్స్ మాత్రంకి ఏ ఆన్సర్ పెడతాం మనకైతే అర్థం కావట్లేదు సార్ అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పారు. ఓకే, సో ఫిజిక్స్ అయితే మాత్రానికి 45 మినిట్స్ అయితే మినిమం ఇవ్వాలి, మినిమం ఈ 45 మినిట్స్ ఇస్తే ఈ క్వశ్చన్స్ అయితే హ్యాండిల్ చేయగలుగుతున్నాము. ఎన్ని క్వశ్చన్స్ అంటే 14 క్వశ్చన్స్ ప్లస్ మిగతావి మనం గెస్ చేసి పడడానికి ఇలాగా 45 మినిట్స్ పట్టింది సార్ నాకు అని చెప్పేసి చెప్పారు స్టూడెంట్స్. ఓకే, సో ఫిజిక్స్ మాత్రానికి హార్డే వచ్చింది. మనం ఇంకా అది ఎలా ఉందంటే హార్డ్ అనేది చాలా డెప్త్ క్వశ్చన్స్ అయితే ఎక్కువ అడుగుతుందని చెప్పేసి చెప్పారు స్టూడెంట్స్. ఓకే,
కెమిస్ట్రీ ఈజీగా ఉంది, 25 క్వశ్చన్స్ వరకు మేము ఈజీగా అటెండ్ చేయగలిగాము అని చెప్తారు. మిగతా 15 క్వశ్చన్స్ అయితే మోడరేట్గా వచ్చినాయి కాబట్టి క్వశ్చన్స్ ఈజీ టు మోడరేట్ అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, సో మ్యాథ్స్ వచ్చేసి మోడరేట్ టు హార్డ్ ఉంది అండ్ ఫిజిక్స్ వచ్చేసి హార్డే ఉంది. కెమిస్ట్రీ అయితే ఈజీ టు మోడరేట్ అయితే ఉంది స్టూడెంట్స్. ఇది మనకి అనాలిసిస్. అయితే మార్క్స్ వైజ్ చూసుకుంటే మాత్రంకి దాదాపుగా ఒక 70 మార్క్స్ అయితే ఈజీగా 70 మార్క్స్ కొట్టచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. సో 90 మార్క్స్ అనేవి ఒక మంచిగా కొంచెం డెప్త్ ఎక్కువ గ్రిప్గా ఉంటే 90 మార్క్స్ కొట్టగలుగుతామని చెప్పేసి చెప్పారు. సో 150 మార్క్స్ అయితే దీంట్లో మనం ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ పేపర్లో చెప్పారు. 150 మార్క్స్ అయితే స్కోర్ చేసుకోవచ్చు, మంచి టాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్కోర్ చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. పేపర్ మాత్రంకి ఓవరాల్గా చూసుకుంటే మాత్రంకి మోడరేట్ టు హార్డే వచ్చింది కానీ ఈజీ అయితే లేదు. జేఈఈ మెయిన్స్కి ధీటుగా ఉంది క్వశ్చన్ పేపర్ స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ మీరు అటెండ్ చేస్తారు కదా, మీకు ఎలాగుంది పేపర్? నిజంగా పేపర్ టఫ్ ఉందా లేకపోతే ఈ స్టూడెంట్స్ అలా చెప్తున్నారా? సో మీ అభిప్రాయం మీరు చెప్పండి. అసలు నిజంగా టఫ్ ఉంటే సార్ టఫ్ అని పెట్టండి. సో ఎంత టఫ్ ఉంది? ప్రీవియస్గా నాకు టఫ్ ఉందా లేకపోతే ఈ పేపరే ప్రీవియస్ క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయా లేకపోతే ఈ పేపర్ టఫ్ ఉందా? అది కూడా మెన్షన్ చేయండి. సో మీకు ఎంత వస్తున్నాయి 160 క్వశ్చన్స్ గాను మీరు ఎన్ని క్వశ్చన్స్ గెయిన్ చేయగలిగారు అని చెప్పేసి సో మాకు మెన్షన్ చేయండి. షిఫ్ట్ 1 వాళ్ళు, షిఫ్ట్ 2 వాళ్ళు, నిన్న వాళ్ళు అండ్ ఈరోజు షిఫ్ట్ 1 వాళ్ళు చూస్తుంటే ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మీరు 160కి ఎన్ని క్వశ్చన్స్ మీరు పట్టగలిగారు. ఇది 70 మార్క్స్ అనేవి ఈజీగా మనం పెట్టచ్చా లేదా అనేది మీరు కూడా మెన్షన్ చేయండి. మాకు కూడా క్లారిటీగా అర్థమవుతుంది స్టూడెంట్స్. సో క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు ఈరోజు టచ్ అయిన క్వశ్చన్స్ ఎక్కువ అంటే మ్యాథ్స్ చూసుకుంటే సర్కిల్స్లో నుంచి పారాబోలా, హైపర్బోలా అండ్ ఇంటిగ్రేషన్, డెరివేషన్స్లో నుంచి అండ్ 3Dలో నుంచి అండ్ వెక్టార్స్లో నుంచి క్వశ్చన్స్ పక్కాగా అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బ్యాలెన్సింగ్ అడిగాడు తప్పించి ఎక్కడ కూడా మీకు ఇదిగా లేదు. కానీ ఈజీ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఈజీ క్వశ్చన్స్ మాత్రకి సెకండ్ ఇయర్ నుంచే ఈజీ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. టఫ్ అనేవి ఫస్ట్ ఇయర్ నుంచి టఫ్గా ఉన్నాయి క్వశ్చన్స్ అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈజీ క్వశ్చన్స్ అనేవి సెకండ్ ఇయర్ నుంచి వస్తున్నాయి. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. అండ్ ఫస్ట్ ఇయర్లో కొంచెం డెప్త్గా అయితే అడుగుతున్నాడు. సో స్టూడెంట్స్ అలా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఈ మొన్ననే రీసెంట్గా సెకండ్ ఇయర్ ఫినిష్ చేశారు కాబట్టి కొంచెం సెకండ్ ఇయరే ఈజీగా అనిపిస్తుంది అని నా ఉద్దేశం స్టూడెంట్స్. ఓకే, సో సెకండ్ ఇయర్ క్వశ్చన్స్ అయితే కొంచెం ఈజీగా ఉన్నాయి, ఫస్ట్ ఇయర్ క్వశ్చన్స్ అయితే కొంచెం టఫ్గానే ఉన్నాయి స్టూడెంట్స్. అది మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి. సో ట్రిగ్నామెట్రీ క్వశ్చన్స్ కొంచెం హ్యాండిల్ చేయలేకపోతున్నామని చెప్పేసి అన్నారు. ఫంక్షన్స్ అయితే మాత్రంకి ఆప్షన్స్ సిమిలర్గా ఉన్నాయి, ఏమి గెస్ చేయలేకపోతున్నామని చెప్పేసి చెప్పారు స్టూడెంట్స్ చాలామంది. ఓకే, అండ్ ఫిజిక్స్లో అయితే ఏ క్వశ్చన్ కూడా మనం గెస్ చేయలేకపోతున్నామని చెప్పేసి చెప్పారు. కరెంట్ నుంచి పక్కాగా క్వశ్చన్ అడుగుతున్నాడు, అది మాత్రం నోట్ చేసుకోండి. కరెంట్ నుంచి అండ్ కొల్యూషన్ నుంచి కూడా క్వశ్చన్స్ ఎక్కువ అడిగాడని చెప్పేసి చెప్తున్నారు. కొన్ని మెయిన్ టాపిక్స్ చదువుకుంటే వాటిలో నుంచి క్వశ్చన్స్ అయితే బాగా అడుగుతున్నారని చెప్పేసి చెప్పారు స్టూడెంట్స్. ఓకే, అండ్ ఫిజిక్స్లో మాత్రంకి అన్ని బేసిక్స్ నేర్చుకుంటే ఈజీగా ఫిజిక్స్ పేపర్ అటెండ్ చేయొచ్చు. బేసిక్స్ చదువుకోండి, పేపర్ అనేది ఈజీగా అటెండ్ చేయొచ్చు అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ అభిప్రాయం అయితే చెప్పారు స్టూడెంట్స్. సో ఓవరాల్గా నేను ఏది చెప్పట్లేదు, సో ప్రతిదీ దీంట్లో మెన్షన్ చేశాను స్టూడెంట్స్. సో మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో చీట్ కోడ్స్ ఉన్నాయి అండ్ క్లాసెస్ ఉన్నాయి స్టూడెంట్స్, మిస్ అవ్వకండి. బాయ్.